మిత్రులారా, మనము ఇప్పుడు తెలుసుకోబోయే అంశం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా కామారెడ్డి డిక్లరేషన్ కానీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా స్థానిక సంస్థలలో ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము 34% రిజర్వేషన్ల నుంచి బీసీ కోటా 34% రిజర్వేషన్ల నుంచి 22%, 20%, ఈ 50% సీలింగ్ అనే సాకుగా చూపించుకొని తగ్గించి మరి స్థానిక సంస్థలలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. దాంతో సుమారుగా ఒక సర్పంచ్ ఎన్నికలలోనే దాదాపుగా ఒక 1000 స్థానాలు బీసీ కులాలు కోల్పోవడం జరిగింది. మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము రిజర్వేషన్లను అసలు ఉన్న 34% కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉంది. ఈ రోజులు పత్రికా సమావేశాలు లేకపోతే ఎమ్మెల్సీ కవిత గారు పెద్ద ఎత్తున బీసీల మీదనే, బీసీల హక్కుల కోసం మాట్లాడుతున్నారు. మరి ఏ రాజకీయ పార్టీ కానీ, మన బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ బీసీ రిజర్వేషన్ల మీద మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం పని చేసిండ్రు, ఎందుకు పెంచలేకపోయినరు, ఇప్పుడు అధికారం కోల్పోయినాక బీసీ వాదాన్ని ఎందుకు మాట్లాడుతున్నారో ఒక్కసారి వాళ్ళు సమాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు వర్గీకరణతో అమలు చేస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. మరి వేరే రకంగా బీసీల కోసం కూడా ప్రత్యేకంగా బీసీ కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ తరుణంలో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్ 42% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగాలలో మరియు స్థానిక సంస్థలలో అమలు చేయడం కోసం 2 ముసాయిదా బిల్లులకు ఆమోదం తెలిపినట్టుగా మనం వార్తలు చూస్తున్నాం. మరి ఈ సందర్భంగా చాలామంది బీసీ ఉద్యోగులు, నాయకులు, సార్ మీకు చాలా దీని మీద జ్ఞానం అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఈ 42% రిజర్వేషన్లు అదే విద్యా ఉద్యోగాలలో అదేవిధంగా స్థానిక సంస్థలలో సాధ్యమేనా కాదని చెప్తా ఉన్నాను. మనకి స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ 42% అమలు చేయడం సాధ్యమే. మరి సుప్రీంకోర్టులో 50% సీలింగ్ దాటొద్దని చెప్పినప్పటికీ ప్రత్యేకమైన పరిస్థితులలో అమలు చేసుకోవచ్చని కూడా చెప్పింది. అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి కర్తవ్యం ఏంది? వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా 42% రిజర్వేషన్లను స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అటు మున్సిపాలిటీ యాక్టును అదే పంచాయతీరాజ్ యాక్టును సవరిస్తూ ఈ 42% రిజర్వేషన్లు బీసీలకు వర్గీకరణతో వర్గీకరణతో అమలు చేయడానికి ముందుకు వెళ్ళొచ్చు. మరి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినట్లయితే కోర్టు న్యాయస్థానాలలోనే కొట్లాడవలసిన అవసరం ఉంది. అసలు నిజంగా బీసీలకు సంబంధించి చెప్పాలంటే భారత రాజ్యాంగ రచనలోనే జరిగింది అన్యాయం, పూర్తి పెద్ద స్థాయి లోపల, అంటే మామూలు అన్యాయం కాదది. బీసీలకు పుట్టుకతో రావాల్సినటువంటి విద్యాపరమైనటువంటి హక్కు, ఉద్యోగపరమైనటువంటి హక్కు, రాజకీయపరమైనటువంటి హక్కు, ఆర్థికపరమైనటువంటి హక్కును ఆ రోజే తుంగలో తొక్కారు, ఆ రోజే బొందలో పెట్టారు. భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడే అన్యాయం జరిగింది. సరే, దాని తర్వాత తదనంతరము సవరణలు జరిగినాయి. అయినప్పటికీ ఇంకా బీసీ రిజర్వేషన్లు అనగానే ఏ రిజర్వేషన్లకి లేనటువంటి సమస్యలు న్యాయస్థానాలలో వస్తున్నాయి. మరి న్యాయస్థానాలలో ఉన్నటువంటి న్యాయమూర్తులు రాజ్యాంగాన్ని బేస్గా చేసి తీర్పులు ఇస్తూ ఉన్నాయి. మరి నిజమే, భారత రాజ్యాంగ రచన లోపలనే బీసీ కులాలకు మెజారిటీ, అంటే దేశంలో 50% పైగా జీవిస్తున్నటువంటి ప్రజలను విస్మరించి రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. మరి ఇలా బీసీ రిజర్వేషన్లు అసలు కుల వివక్షతను, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఆర్థిక పరంగా రావాల్సినటువంటి రిజర్వేషన్లు పొందలేని కులాలు ఏమున్నాయంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో బీసీల కులాల జాబితా, అంటే హిందూ బీసీ కులాల జాబితా 116 ఉంది. 116 కులాలలో 100కు పైగా కులాలు ఈరోజు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకు రావాల్సినటువంటి వాటా రావడం లేదు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ముసాయిదా బిల్లుకు మనకు క్యాబినెట్ ఆమోదం తెలిపినట్లుగా మనం వార్తలు చూసాం. ఈ సందర్భంగా మరి 42% రిజర్వేషన్ల వర్గీకరణతోటి విద్యా ఉద్యోగాలలో కూడా సాధ్యమేనా అంటే సాధ్యమే. కానీ మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇప్పుడు బీసీ కమిషన్ ప్రజెంట్ పనిచేస్తూ ఉన్నది. చైర్మన్ గారు నిరంజన్ గారు ఆధ్వర్యంలో
పూర్తి స్థాయి బీసీ కమిషన్ ఉంది. డెడికేటెడ్ కమిషన్ అనేది స్థానిక సంస్థల కోసం మాత్రమే, కానీ ప్రత్యేకంగా బీసీల కోసం కమిషన్ ఏర్పాటు చేశారు. మరి ఆ కమిషన్ యొక్క రిపోర్టు 42%, ఇప్పుడున్న 29 నుంచి 42% పెంచుతూ నివేదిక ఇచ్చినట్లుగా అయితే మనకు సమాచారం లేదు. మరి బీసీ కమిషన్ రికమెండేషన్ లేకుండా, బీసీ కమిషన్ 42% రిజర్వేషన్లు పెంచకుండా మరి ఇలా ప్రభుత్వము బిల్లు రూపకల్పన జరిగిందంటే కొంత ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఎందుకంటే విద్యా ఉద్యోగాలలో బీసీ కోటా పెంచాలన్నా తగ్గించాలన్నా, లేదా బీసీ జాబితాలో ఏదైనా కులాలను చేర్చాలన్నా కులాలను తీసివేయాలన్నా కూడా రాష్ట్ర బీసీ కమిషన్కు అంటే 1993లో చేసినటువంటి యాక్ట్ 20 ఆఫ్ 1993 ప్రకారంగా రాష్ట్ర బీసీ కమిషన్ యొక్క ఆమోదం, రాష్ట్ర బీసీ కమిషన్ యొక్క రికమెండేషన్స్ చాలా తప్పనిసరి. కానీ మళ్ళీ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వము 42% రిజర్వేషన్ మేము పెంచేసినామో, అసెంబ్లీలో బిల్లు కూడా చేసినామో, బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించేసినామని చేతులు దులుపుకునే కార్యక్రమంలో భాగంగా ఇది చేస్తున్నారా లేదనేది కొంత మనం సమయం ఉంది, చూడాలి. మరి అంటే మనకున్న సమాచారం ప్రకారంగా అదేవిధంగా, ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో, మరి కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి కేంద్రం ఆమోదానికి పంపినాము, మరి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి చిత్తశుద్ధి లేదని చెప్పేసి రాజకీయంగా కొంత విమర్శలు చేసుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కానీ మనకి ఇక్కడ భారత రాజ్యాంగము ఆర్టికల్ 15 కానీ, ఆర్టికల్ 14 కానీ, ఆర్టికల్ 243 కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంత పెట్టాలి, ఏం చేయాలి, ఎంత పెంచాలనేది, లేదా కులాలను కలుపుడు, ముఖ్యంగా బీసీలలో రాష్ట్ర బీసీ జాబితాలో కులాలను కలపాలన్నా తీసివేయాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. మేము చేసేసినాము, కేంద్ర ప్రభుత్వానికి పంపినాము, కేంద్రము ఆమోదం తెలపాలి, కేంద్ర ప్రభుత్వానికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు, బీజేపీ పార్టీని అని అట్లా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్లేమ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అలా చేస్తే ఎందుకంటే బీసీలు నమ్మరు. ఇలా రిజర్వేషన్లు ఎవరు పెంచాలి, ఏం చేయాలనేది అంత అవివేకంగా, చైతన్యం లేకుండా, తెలియకుండా ఇలా బీసీ ప్రజలు కానీ, బీసీ మేధావి వర్గం కూడా లేదని నేను భావిస్తున్నా. మరి ఇలా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలలో కూడా పెంచి అమలు చేయడం ప్రారంభిస్తే ఎట్లాగో న్యాయపరంగా చిక్కులు వస్తాయి. న్యాయపరంగా మళ్ళీ హైకోర్టులో ఎవరో ఒకరు కేసు ఛాలెంజ్ చేస్తారు, ఎందుకంటే 50% రిజర్వేషన్ దాటిందని. మరి దాన్ని న్యాయపరంగానే మనకు కొట్లాడవలసినటువంటి అవసరం కూడా మనకు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొట్లాడాలి కూడా, కొట్లాడి ఇలా స్థానిక సంస్థలలో కానీ, తర్వాత విద్యా ఉద్యోగాలలో కూడా కాంగ్రెస్ పార్టీ అమలును ప్రారంభించి కనుక ముందుకెళ్ళినట్లయితే బీసీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. సరే, కోర్టులలో ఎట్లాగో మరి 50% సీలింగ్ మీద కొట్లాడ జరుగుతూ ఉన్నది. ఇదే 1992లో ఇందిరాసాని కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఏంది, 50% సీలింగ్ దాటొద్దని చెప్తూనే ప్రత్యేకమైన పరిస్థితులు, ఆమోదించదగినటువంటి డేటా ఉన్నట్లయితే 50% సీలింగ్ కూడా దాటాలని చెప్పి కూడా అదే తీర్పులో చెప్పింది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క చిత్తశుద్ధిని చాటుకోవాలని తెలియజేస్తూ ఈ వీడియోను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.